పంతులు గారు, చెప్పండమ్మా. ఆదిశాస్త్రి గారు ఎక్కడున్నారండి? పని మీద బయటికి వెళ్ళారమ్మా. విషయం ఏమిటో చెప్పండి. మొన్న శనివారం రోజు ఈ గుళ్ళో పెళ్ళిళ్ళు జరిగాయి కదా? అవునమ్మా, ఆ రోజున 2 పెళ్ళిళ్ళు జరిగాయి. అదే పంతులు గారు, ఆ 2 పెళ్ళిళ్ళ వధూవరుల వివరాలు కావాలి. కొంచెం ఇవ్వగలరా? పెద్దమ్మేంటి వధూవరుల వివరాలు కావాలని అడుగుతుంది? శ్రీకాంత్ గురించి తెలుసుకోవడానికా? విష్ణు ప్రేమించింది శ్రీకాంత్ అని పెద్దమ్మకి తెలిస్తే ఇంకా ఆనందా? శ్రీకాంత్ మంచివాడని పెద్దమ్మ కూడా తెలుసు కాబట్టి గుండె షాక్ అయినా కూతురు లైఫ్ గురించి ఆలోచించి ఖచ్చితంగా కాంప్రమైజ్ అవుతుంది. ఫైనల్ గా విష్ణు శ్రీకాంత్లకి పెళ్లి జరుగుతుంది. అలా జరిగితే నా పరిస్థితి ఏంటి? అమ్మా, ఆ పెళ్ళిళ్ళ వివరాలని ఆఫీస్ రిజిస్టర్లో నమోదు చేస్తుంటారు. చూసి చెప్తానమ్మా. ఏంటో ఈ కర్మ. వెళ్ళొస్తానమ్మా. సరే అండి. అక్క, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళక్క. లేదంటే నేను దింపేదాన్నే. కాకపోతే మాకు చాలా పనులున్నాయి. జాగ్రత్తగా వెళ్ళక్క. పద, అర్చన చేయించుకుందాం. అమ్మా తల్లి, మొత్తానికి గండం నుంచి కాపాడావు. పంతులు గారు, అర్చన జరిపించండి. అలాగేనమ్మా. వెళ్ళి కొబ్బరికాయ కొట్టి రండమ్మా. ఆ రోజు రిజిస్టర్లో ఒక పెళ్ళే నమోదైంది. ఆ పేరేం లేదమ్మా. కానీ రిజిస్టర్లో నమోదు కాలేదు కాబట్టి నేను సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నాను. ప్రతి రిపోర్ట్ పర్ఫెక్ట్ గా ఉందంట. కాకపోతే నువ్వు టైంకి భోజనం చేయమంటే చేయట్లేదు, జ్యూస్ తాగమంటే తాగడం లేదని చెప్పాను, అంతే.
డాక్టర్ గారు తను తీసుకోకపోయినా ఏదో ఒకటి చేసి మీరే ఇవ్వాలి కదా. మీరు సరిగ్గా పట్టించుకోకపోతే 7th మంత్ లో రిస్క్ అయిపోతుందని డాక్టర్ గారు వార్నింగ్ ఇస్తున్నారు. చూసావా, నీ మూలంగా డాక్టర్ గారితో నేను మాటలు పడుతున్నాను. అంతే కదా డాక్టర్? అవును హిమా. తారా గారు ఏమంటారు? ఏం చేద్దామంటారు? చెప్పారు కదండి, మీరు అంత బలవంతంగా మా స్వీటీ గురించి చెప్పారు అంటే ఇంక నేను మీ మాట వినకుండా ఎలా ఉంటాను? నాకు నా కూతురు ముఖ్యం. నేనేం చేసినా నా స్వీటీ కోసమే. థ్యాంక్ యూ డాక్టర్, చాలా విలువైన మాటలు చెప్పారు. మళ్ళీ కలుస్తానండి. మా స్వీటీ డెలివరీ బాధ్యతలు కూడా మీవే. తప్పకుండా తారా గారు. హిమా, ఆరోగ్యం జాగ్రత్త. హెల్దీ ఫుడ్ తీసుకో. లైట్ గా వాకింగ్ చేయి. ఇచ్చిన మెడిసిన్స్ పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వు. అలాగే డాక్టర్. నువ్వేమో ముందు వెనక ఆలోచించకుండా అదే ప్రేమకి బోర్లా పడిపోయావు. రాధా గారు, మా అక్క గురించి తప్పుగా మాట్లాడకండి. ఛా, అవునా? అంటే మీరు చేసిన తప్పు తప్పే కాదు, కానీ ఆ తప్పు ఇది అని ఎత్తి చూపితే మాత్రం అది మా తప్పు, అంతే కదా? రేయ్, నేను చెల్లి సీమంతం రోజు వీళ్ళకి మరీ మరీ ఏం చెప్పాను? తీరా టైంకి నాకు పెళ్ళొద్దు, అమ్మా నాన్న బాధపడతారు, ఏడుస్తారు, ఫీల్ అవుతారు అంటూ పనికి మాలిన కారణాలు నాతో చెప్పొద్దు అనే కదా. మరేం చేస్తున్నారు వీళ్ళు? చూడ్రా, సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఫూల్ని చేస్తున్నారు. రాధా గారు, మేమెవరిని ఫోన్లు చేయడం లేదు. మేమేది కావాలని కూడా చేయడం లేదు. మా అక్క శ్రీకాంత్ని ప్రేమించడం నిజం. శ్రీకాంత్ని ప్రాణంగా ఆరాధించడం నిజం. అవే నిజాలైనప్పుడు కలిసి బ్రతకడాన్ని ఎందుకు అబద్ధం చేస్తున్నారు? ఆ కాన్సెప్టే మీ అక్క మనసులో లేదు కాబట్టి, అంతే కదా? అసలు మీ అక్క శ్రీకాంత్ని ప్రేమించడమే నిజం కాదు, జస్ట్ షో ఆఫ్, అంతే కదా? కాదు. ఇప్పుడు మా అమ్మ ఉన్న పరిస్థితి ఏంటో మీకు తెలీదా? తెలిసిన ఇలాగే మాట్లాడితే ఏంటి అర్థం? అమ్మ వీడియోలో అక్కని పెళ్లి కూతురుగా చూసినందుకే మేము తనని మోసం చేశామని అనుకుంటుంది. తను హార్ట్ అటాక్ కి గురైంది. అలాంటిది శిఖర చేసుకోవాల్సిన శ్రీకాంత్ని అక్క ప్రేమిస్తుందని అమ్మకి తెలిసిందంటే ఆ తర్వాత పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి రాధగారు, ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. ఏం ఆలోచించాలి? ప్రేమ అన్నాక సమస్యలు కాక సంబరాలు, సంతోషాలు ఎదురొచ్చి పలకరిస్తాయా? ప్రాబ్లమ్స్ కి భయపడే ఎవరికి ప్రేమించే అర్హత లేదు. ఒసేయ్, ఈ తింగర్తనం వల్లేనే ఇది చాప కింద నీరులాగా నీ కిందే పారుతూ వచ్చి నిన్నే నిట్ట నిలువున ముంచేయాలని చూస్తోంది. దీని సంగతి నీకు ముందే తెలిసినప్పుడు అది అప్పుడే వచ్చి నాతో చెప్పుంటే సమస్య ఇంత దూరం వచ్చేదే కాదు. ఆ రోజే వీళ్ళ బ్రతుకుల్ని రోడ్డు మీదకి లాగేదాన్ని. పిన్ని, అలా అనకు పిన్ని. ఇదంతా అమ్మ వింటే భరించలేదు. నన్ను క్షమించి పిన్ని. ఇదంతా నాకు తెలియకుండానే జరిగిపోయింది. శ్రీకాంత్ నన్ను ప్రేమించానని, నేను లేకుండా తను బ్రతకలేనన్నాడు. అందుకే తన ప్రేమను ఒప్పుకున్నాను పిన్ని. ఇదంతా కూడా శ్రీకాంత్తో శిఖర పెళ్లి అని అనుకోక ముందే జరిగింది.
గాని నేనేమీ శిఖర్ జీవితాన్ని పాడు చేయాలని చెయ్యలేదు పిన్ని. అంటే దీని ప్రేమ కథ ఎప్పటినుంచో ఉందా? శ్రీకాంత్ కూడా దీన్ని అంతగా వెంటపడి ప్రేమిస్తున్నాడు అంటే అతనికి కాస్త మాట సపోర్టు దొరికినా విష్ణునే పెళ్లి చేసుకుంటానని 10 మందిలో అరిచి మరీ చెప్పేస్తాడు. బ్రతకడానికా? కలకాలం కలిసి ఉండాలనే కదక్క. ఇప్పుడు ఈ విషయం శ్రీకాంత్కి తెలిసిందంటే తను భరించగలడా? అసలే రాధా గారు నువ్విప్పుడు పెళ్లి కాదన్నావని, నీ ప్రేమలో నిజాయితీ లేదని మాట్లాడారు. ఇప్పుడు నువ్వు చేసిన ఈ పని వల్ల ఆయన అన్న మాటే నిజం చేసిన వాళ్ళం అవుతాం కదక్కా. మాట పడితే మాత్రం కొత్తగా జరిగే నష్టమే ఉంటుంది కృష్ణ. ఆయన ఎవరు ఏమన్నా ఏమనుకున్నా అవేవి అమ్మ ప్రాణం కన్నా మించినవేవి కావు కదా. నాకు అమ్మే ముఖ్యం కృష్ణ. నా సంతోషం కోసం అమ్మ ప్రాణాల్ని బలి తీసుకోలేను. ఆయనకు నాకు మధ్య ఉన్న ప్రేమ ఎంత పవిత్రమైనదో, మేము దూరమైనా కూడా ఆ ప్రేమకున్న పవిత్రత మారిపోదు. కానీ ఆ ప్రేమ వల్లే అమ్మ మనకి దూరమైతే ఆ బాధ జీవితంతో వెంటాడుతుంది. అందుకే కృష్ణ, అమ్మ కోసం ప్రాణంగా ప్రేమించిన శ్రీకాంత్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాను. పిన్నికి మాట ఇచ్చాను. ఏంటి ఇదంతా? అసలేం చేశారో తెలుస్తోందా? అమ్మా,
అది నా మాట వినమ్మా. నిజంగా మీకు నా మీద అంత ప్రేమే ఉంటే మాటైనా చెప్పకుండా పెళ్లిపీటల వరకు విషయం ఎలా వెళ్తుందే? నిజంగా మీకు నా మీద ప్రేమే ఉంటే ఇంతగా ప్రాధాయపడి అడుగుతున్నా మీలో ఒక్కరన్నా నోరు మెదపరెందుకు? ప్రేమే లేదే. మీకు ఈ అమ్మ అంటే అసలు లెక్కే లేదు. నేను ఏమైపోయినా మీకు పర్వాలేదు, అది నాకు అర్థమైపోయింది. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. మీరే నిజమో చెప్పాల్సిన అవసరం నాకు లేదులే. ఎవరి ద్వారా తెలుసుకోవాలో వారినే ఇంటికి పిలిపించాను. తన ద్వారే ఆ మనిషి ఎవరో తెలుసుకోబోతున్నాను. మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అమ్మా, ఎవరమ్మా? ఎవరు వాళ్ళు? రాధాబాబు, అతన్ని నేనే పిలిపిస్తున్నాను. తనే చెప్పబోతున్నాడా నిజాన్ని? రండి రాధాబాబు. చెప్పండి రానమ్మ గారు, ఏదో ముఖ్యమైన విషయం అడగాలి, వెంటనే రమ్మని పిలిచారు. దేని గురించి? విష్ణు ప్రేమించిన మనిషి గురించి బాబు. రానమ్మ గారు, విష్ణు ప్రేమించింది ఎవరినో మీకు తెలియడం నేను ముఖ్యం అనుకుంటున్నాను. అది ఎవరు అంటే ఆంటీ. రవి, ఎలా ఉన్నారాంటీ? ఆ దేవుడు ఎందుకు కాపాడాడో అర్థం కాకుండా ఉన్నాను బాబు. ఊరుకోండి ఆంటీ, ఏంటో మాటలు చెప్పండి. మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పటికీ బాగుండాలి. అందుకే ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు. అంతకు మించి మరేమీ ఆలోచించకండి. ఆంటీ, ఇదిగోండి, మీరు ఆ వరుణ్ వాళ్ళతో ఇంటి గురించి చేసిన అగ్రిమెంట్. రేపు వాళ్ళు ఏ ఇష్యూ చేయకూడదని వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను.
మంచిది బాబు. నువ్వు చేసిన సాయం వల్ల ఆ యతో చేయబోయిన దారుణం ఏంటో తెలిసింది. లేదంటే ఎంత ఘోరం జరిగిపోయి ఉండేది. అయినా ఇంటికి వాడి పీడ విరగడైపోయినా ఇంట్లో మాత్రం మనశ్శాంతి లేదు బాబు. ఏంటండి మీరు అనేది? విష్ణు చేసిన పని తెలుసు కదా బాబు. అది ఎవరినో ప్రేమించిన విషయం బయటపడిన తర్వాత కూడా ఎవరిని ప్రేమించిందో అతగాడి పేరేంటో చెప్పకుండా దాచేస్తోంది. ఏమ్మా ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? మా ఇంట్లో ఏం జరిగితే అసలు మీకెందుకు? ఒకరి గురించి మంచి మానవత్వం లేకుండా ఇలా తప్పుగా మాట్లాడడం ఏంటి? ఏం సంతోషం వస్తుంది మీకు ఇలా చేస్తే? మేమేం చేశామమ్మా? చేసిందంతా మీరేగా చేశారు. అయినా మేమేదో జరగంది కల్పించి చెప్పినట్టు మమ్మల్ని అంటారేంటి? ఇది మరీ బాగుంది. ఏయ్, తిప్పిన మూతి మళ్ళీ తిరగకుండా పళ్ళు రాలగొడతాను. ఏమనుకున్నారు? ఏది కల్పించలేదా మీరు? జరిగిన విషయం ఘోరంతైతే మీ దిక్కుమాలిన నోళ్లతో దాన్ని కొండంత చేసి చెప్తున్నారు. చిచి, అసలు మనుషుల రాబందులా మీరు? అయినా ఏంటి మీ సమస్య? బాధలో ఉన్నోళ్ళని చూస్తుంటే మీకు భలే సంబరంగా ఉంటుంది కదూ. అదే ఎవరైనా సంతోషంగా ఉంటే మాత్రం ఏడ్చి ఏడ్చి చేస్తారు. ఏం బతుకులేమివి, చిచి. అయినా ఒక్క మాట చెప్పండి, మీ ఇళ్లలో ఇలాంటి సమస్యలేవి రాలేదా? మా ఇంట్లోనే వచ్చాయా? నీ కూతురు వారానికి ఒకరితో కలిసి తిరుగుతుందనే కదా ఇంటర్ కూడా పూర్తవ్వకుండా పెళ్లి చేశావు. అది మా ఇంట్లో తెలియదనుకున్నావా? ఆ విషయం మేమెవరితోనైనా కలిసి తిరిగి చెప్పామే ఏంటి? నీ సంగతి ఏంటి తల్లి? మీ ఆయన వారానికి ఒకసారి నీ వీపంతా పగలగొడతాడు. అది ఎందుకో నేను వివరించి చెప్తే ఆ స్టోరీ అంత అసహ్యంగా ఉంటుంది. అలాంటి హిస్టరీ ఉన్న నువ్వు కూడా పద్ధతిగా గడిపే మా కుటుంబం గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. చిచ్చి, ఏం మనుషులు అసలు మీరు? ఇలా గురువింద గింజల్లాగా తిప్పుకుంటూ తిరగడం మానేసి కాస్త మంచితనంతో మనుషుల్ని చూడడం నేర్చుకోండి. అయినా ఒక మాట అర్థం కాదు, మా అమ్మ చేతుల మీదుగా వందల మంది శుభం జరుగుతుందని నమ్మి వస్తువులు కొనుక్కొని వెళ్తారు. ఆ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి ఆ మంచి గురించి ఎందుకు చెప్పరు? కానీ ఒక చిన్న విషయం జరగగానే ఎగేసుకుంటూ వచ్చి విష ప్రచారం చేస్తున్నారు. ఎందుకు మీకింత సాడిజం? మనుషుల్లా బతకండి. చిచి, వెళ్ళండి. క్షమించమ్మా, తప్పైపోయింది. ఆగండి. చేసిన వెధవ పనికి మా అక్కకి సారీ చెప్పండి. క్షమించమ్మా, తప్పైపోయింది. తప్పులు చేయడం ఆపేయండి. ఇలా లేనిపోనివి చెప్తే మంచిది కాదు. జాగ్రత్త, వెళ్ళండి. తెలిస్తే నీ బతుకేంటో నువ్వే అడిగి తెలుసుకో. వెళ్ళు. బాబు, ఇది నా బ్రతికేంటో ఎప్పుడో చెప్పింది. అప్పటి నుంచే దీన్ని నేను నమ్మడం మొదలు పెట్టాను. అందుకే టైం వేస్ట్ చేయకుండా దీనితోనే బిజినెస్ మొదలు పెట్టాను. బస్సు ఈ చిలక చెప్పిన జాతకంతో వీళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయింది. నువ్వు కూడా చెప్పించుకో, నీ లైఫ్ కూడా సెటిల్ అయిపోద్ది. ఏంట్రా తిక్క తిక్కగా ఉందా? అయ్యో బాసు, సెటిల్ అవ్వడం అంటే వీళ్ళ కాదు. లైఫ్ లో కొన్ని అందమైన సెటిల్మెంట్లు ఉంటాయి కదా, ఫ్యామిలీ వగేరా వగేరా, అలాంటివన్నమాట ఆ సెటిల్మెంట్ బాసు. అలాంటివి చిలకలు ఎలకలు చెప్పడం ఏంట్రా? నేనే చెప్తున్నానుగా,
నువ్వన్నవేవి నా లైఫ్లో ఉండవు. అతనన్నవి కాదు రాధా గారు, అసలు మీరు అనుకున్నవే ఉన్నాయో లేదో అది ఆ చిలక చెప్తుందంట. ఏడ్చింది. ఇది జాతకాలు చెప్తుందంట, మేం నమ్మాలంట. చిలక్కి బాగా ట్రైనింగ్ ఇచ్చి కార్డు ముక్కలు తీయడం నేర్పిస్తే ఆ కార్డు మీద ఉన్న బొమ్మలు చూసి నువ్వు నోటికొచ్చింది వాగుతావు. దీన్ని చిలక జ్యోతిష్యం అంటారా? బాబు, నీ జాతకం నేను చెప్పను, నా చిలకే చెప్తుంది. 100% ఓన్ డబ్బింగ్ బాబు. ఏంటి, చిలక మాట్లాడుతుందా? హాయ్, నా పేరు కృష్ణప్రియ. హే, నైస్ టు మీట్ యు కృష్ణప్రియ. మై సెల్ఫ్ పారు, పార్వతి. రాధా గారు, పారు ఇంగ్లీష్ మాట్లాడుతుందండి. ట్రైనింగ్ బాగానే ఇచ్చావురా. నువ్వెంత మాట్లాడే చిలకతో మాయ చేసినా ఇలాంటి వాటికి నేను ఎగ్జైట్ అవను. అవసరమైతే నువ్వే చెప్పించుకో. అమ్మా, తమరైనా ఒకసారి చెప్పించుకోండి అమ్మా. సరే. హే పారు, నా జాతకం కాదు కానీ మా అక్క జాతకం చెప్పు. పేరు విష్ణుప్రియ. రామ్మ చిలకమ్మ, ప్రేమ మొలకమ్మ. పొద్దుటి నుంచి ఇదే ఫస్ట్ బేరం అమ్మా. చెప్పమ్మా పార్వతమ్మ, ఆ విష్ణుప్రియ జాతకం చెప్పమ్మా. అక్క పేరు విష్ణుప్రియ, భూదేవంత మనసున్న పిల్ల. కొండంత కష్టాన్ని గుండెల్లో మోస్తూ ఉంది. కష్టమున్న ఆ గుండెలోనే ఇష్టమైన వాడి కోసం ఆకాశమంత ప్రేమను పరిచింది. పీటల మీద పెళ్లి కన్న పేగు కోసం అస్తమించింది. మీరా ఏంటి ఇలా వచ్చారు? శిఖరా, వాట్ హ్యాపెన్? వాట్ హ్యాపెండా? అసలు ఏమనుకుంటున్నావయ్యా నీ మనసుకి? నువ్వు మీ ఇంటికొచ్చిన మా అమ్మాయిని ఏ మాటలతో బాధ పెట్టావో మర్చిపోయావా? నా చెల్లెలి జీవితం ఎవరి వల్ల ఇలా అయిందో నా మనసుకి తెలుస్తున్నా వాళ్ళని ఏమీ చేయలేక చేతగాని వాళ్ళ ఉన్నాను కదా. ఏది సహించడం లేదు. నా కూతురు మీ ఇంటికి కాబోయే కోడలని మాకు మాట ఇచ్చావా లేదా? మరెందుకు నిన్న సాయంత్రం మా శిఖరం మీ ఇంటికొస్తే అక్కడికి దీన్ని రావద్దని చెప్పావంట? అసలేంటి నీ ఉద్దేశం? ఇచ్చిన మాట తప్పాలనుకుంటున్నావా? ఇష్టం ఉన్నట్టు మాట్లాడి అవమానిస్తే మేం పడతాం అనుకుంటున్నావా? సువర్ణ గారు ఆవేశంతో గది తలుపులు తోసుకుంటూ వచ్చి గొంతు పెంచి మాట్లాడితే నేను తలదించుకుని వెళ్తాననుకుంటున్నారా? నేను శిఖరని ఇంటికి రావద్దన్నానని మాత్రమే చెప్తున్నారు. ఎందుకన్నానో ఏమన్నానో చెప్పరా? ఎందుకు చెప్పను? నీ చెల్లి మా ఇంట్లో అడుగు పెడితేనే నా కూతుర్ని మీ ఇంట్లో అడుగు పెట్టనిస్తాను అన్నావంటగా. మరి ఆ మాట క్లియర్ గానే ఉంది కదా. అందులో ఇంత సీన్ క్రియేట్ చేయడానికి ఏముంది? సీన్ క్రియేట్ చేయడానికి ఏముందా? అంటే ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని మాకు నువ్విచ్చిన మాటకి కిలోత కలిచ్చేద్దామని ప్లాన్ చేస్తున్నావా? ఆ రోజు నువ్వు నా ఇంటికొచ్చి నీ చెల్లెలి బ్రతుకు కోసం నా ముందే ప్రాధేయపడ్డావు. పది మందిలో మీ అమ్మ నన్ను ఏ చేత్తో కొట్టి అవమానపరిచిందో అదే చేత్తో అదే 10 మందిలో నా కాళ్ళు పట్టుకొని తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పించు. అప్పుడు మీ అమ్మాయిని మా ఇంటికి పంపిస్తారా? అసలు మాకే కర్మ పట్టిందయ్యా ఆవిడ కాలు పట్టుకోవడానికి? చూడరాదా, తప్పు ఎవరి వైపు ఉండి గొడవ జరిగిందో నేను మాట్లాడడం లేదు. నీ చెల్లిని నా ఇంటి కోడలిగా ఒప్పుకున్నాను. ఇప్పుడు తనని నా ఇంటికి తీసుకొని వస్తానన్నా కూడా నేను కాదనను. అంటే నా మాట నేను తప్పటం లేదు అనే కదా.
అలాగే నీ మాట కూడా నువ్వు తప్పడానికి వీల్లేదు. నా కూతురు శిఖర మీ ఇంటి కోడలిగా అడుగు పెట్టాల్సిందే. ఇది నా కుటుంబ పరువు మర్యాదలకు సంబంధించిన విషయం. శ్రీకాంత్కి శిఖర్కి పెళ్లి ఖాయమైందని బంధువుల్లో కావలసిన వాళ్లలో అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు గాని నువ్వు మాట తప్పావని నాకు తెలిస్తే తర్వాత పరిణామాలు మామూలుగా ఉండవు. అనుకున్న ముహూర్తానికి వారం రోజులు మాత్రమే టైం ఉంది. ఆ ముహూర్తానికి నీ మాట నువ్వు నిలబెట్టుకుంటే చాలా బాగుంటుంది. శిఖర శ్రీకాంతుల పెళ్లి జరిగిపోవాలి. ఏ మాత్రం విషయం తేడా వచ్చినా మీ పరువుని బజారు కీడ్చటం, నీ చెల్లెలి బ్రతుకుని మొగుడొదిలేసిన దానిలాగా ఈ ప్రపంచానికి పరిచయం చేయటం పెద్ద విషయమేమీ కాదు. గుర్తుంచుకో. పదవే. ఏంటయ్యా శ్రీకాంత్ ఇది? అవునండి, మా అన్నయ్య చెప్పింది నిజం. ఎప్పటి నుంచో విష్ణు నేను ప్రేమలో ఉన్నాం. మా ప్రేమ విషయం మీతో ఎలా చెప్పాలో తెలియలేదు. తెలియకపోవటం ఏంటయ్యా? పిచ్చిదాన్లా నేను విష్ణు పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఒక్కరు కూడా అది జరగని పెళ్లి అని చెప్పలేదు. కనీసం నువ్వైనా చెప్పొచ్చు కదయ్యా. అందరూ కలిసి నన్ను మోసం చేశారు. మిమ్మల్ని మోసం చేయడం మా ఉద్దేశం కాదంటీ. మీ ఆరోగ్య పరిస్థితి తెలిసి విష్ణు గారి నేరుగా మీతో ఈ విషయం చెప్పే ధైర్యం చేయలేదు. వద్దు. నాకేం చెప్పొద్దు. అందరూ కలిసి నన్ను మోసం చేశారు. పిచ్చిదాన్ని చేసి ఆడుకున్నారు. అయ్యో భగవంతుడా, నేను ఏ పాపం చేశానయ్యా? ఇలాంటి బిడ్డల్నిచ్చావు. కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటే ఆ కళ్ళు కప్పి నా కడుపులో తన్నేరే. అర్థం చేసుకున్న మగువే అతగాడి అర్ధాంగి. కోపం పెంచుకున్న మనిషే కొంగుముడి వేస్తుంది. గొడవ పడ్డ పరిచయమే పరిణయంగా మారుతుంది. చిన్ని 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 ఆశలు నాలో రేగనే. చిరు 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 చిందులు మనసే వేసెనే. చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను ఏం చేయను ఏం చేయను. చిన్ని ఆశలు నాలో రేగనే. హాయ్ రాధా గారు, నేను చెప్పింది గుర్తుకొచ్చిందా? చిలకంట జాతకమంట తొక్కేం కాదు.
చిలకంటేనే చిరాకొస్తుంది. హే చిలక, వెళ్ళిక నుంచి వెళ్ళ. పక్షులు పక్షుల్లా ఉండాలి, అక్కు పక్షుల్లా కాదు. బ్లడీ పర్వర్టెడ్ ప్యారట్. పా